అవునండి. బాస్! అయ్యో బాస్! వద్దు! తాకండి! అయ్యో వద్దు బాస్! అయ్యో! విషయం తాగేంతగా ఇప్పుడు ఏం జరిగింది బాస్? రేపు మీరే ఒక బెర్నార్డ్ షా గానో ఒబామా గానో. ఇప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నావు? ముందు అసలు ఇది విషయం అని ఎవరు చెప్పారా? ఒంట్లో బాగోలేదు, మాత్రం వేసుకుందాం అనుకున్నాను. నీ వల్ల తాగాల్సిన పాలు పోయాయి, ఉండాల్సిన ఇల్లు పోయింది. ఇల్లు పోయిందా? ఎలా బాస్? ఏ నీకు తెలీదు? నువ్వు నాతో రాలేదు, పిల్ల బాగుందని చెప్పలేదు. బాస్, తళ్ళాడే తాజా యాపిల్ లాంటి పిల్లని చూసి ఎవరైనా నచ్చలేదని చెప్పగలరా? అయినా సరే బాస్, నా వల్ల డ్యామేజ్ అయిన మీ జీవితాన్ని నేనే రెన్యువల్ చేస్తాను. ఎరా రెన్యూల్ చేయడానికి నా జీవితం ఎఫ్సీకి వెళ్ళిన ఆటోనా? నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు వెళ్ళు. బాస్ 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 ఒకసారి డబ్బు తీసుకుని పని పూర్తవకపోతే నా మనసాక్షి నన్ను చంపేస్తుంది. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ పిల్లని మీతో కలిపి చూపిస్తాను. ప్లీజ్ బాస్, ప్లీజ్ 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 బాస్. మరీ అడుగుతున్నాడే. ఇదిగో, నేను నువ్వు వేసిన సీన్ లో నేను విలన్లా, నువ్వు హీరోలా కనిపించావు. ఇప్పుడు నేను చేయబోయే సీన్ లో నువ్వు విలన్ గాను, నేను హీరోగాను ఉండాలి. ఎలా బాస్? ఆ టైప్ లో ఓ కొత్త సీన్. కొత్త సీనా? చెప్పండి చెప్పండి బాస్. దగ్గరకు రా. గట్టిగా మాట్లాడుకుంటే ఎవడైనా వినేసి సినిమాలో పెట్టేసుకుంటా. అవునవును. మన హీరోయిన్ గాయత్రి కాలేజీ నుంచి వెళ్తుంటుంది. నువ్వు వెనకాలే వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పారిపోవాలి. నేను వెంటనే నిన్ను తరువుకుంటూ వచ్చి నిన్ను కొట్టినట్టుగా కొట్టి ఆ బ్యాగ్ లాక్కుని గాయత్రి చేతిలో పెడతాను. వెంటనే అమ్మాయి నువ్వు చెడ్డవాడివి, నేను మంచివాడిని అనుకుంటుంది. ఎలా ఉంది? మరీ పాత సీన్ గా ఉంది బాస్. నేనే 6-7 సార్లు చేశాను. అందరూ పాత వేరే చేస్తున్నారు, మన కాంబినేషన్ లో చేసినప్పుడు కొత్తగా ఉంటుంది. కరెక్ట్. చేస్తావా? చేస్తాను. ఏమైంది గాయత్రి? ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాడే, అతను నా బ్యాగ్ లాక్కుని వెళ్ళాడు. రాస్కెల్, ఫస్ట్ హీరో నేనుండగా సెకండ్ హీరోకి నువ్వు చదివించావుగా. ఇప్పుడు చూడు, నీ బ్యాగ్ లాక్కుపోయాడు. ఇక మీదనే ఈ బావతో మర్యాదగా మాట్లాడు. సారీ బావా, ఎవరైనా మగాళ్ళని పంపించి బ్యాగ్ తెప్పించు. ఇప్పుడేగా చెప్పాను బావను అవమానించకూడదని. ఇప్పుడు మీ బావ చూపించే యాక్షన్ తో తెలుస్తుంది నేను ఎంత గొప్పవాడిని. ఎక్కడికి వెళ్తున్నావు? పోరా. అసలే ఫస్ట్ హీరో సెకండ్ హీరో అని తెస్తుంటే ఈ థర్డ్ హీరో ఒకడు. వాడెక్కడ? వస్తున్నా. ఎందుకు డాన్స్? మర్యాదగా బ్యాగ్ ఇచ్చాయి. ఇదిగో. దాచిపెట్టు దాచిపెట్టు, నేను ఫైట్ చేసి తీసుకోవాలి. అర్థమైందా? అలాగా? ఇదిగో నా ముక్కు పట్టుకో. ఇదిగో హైట్ లో ఉంది, అందుకో. ఎగిరి అందుకో. కష్టంగా ఉంది. 2 దెబ్బలు తిని నువ్వే బ్యాగ్ ఇచ్చేయి. ఏంటి 2 దెబ్బలా? సూపర్ స్టారే 3 దెబ్బలు తిన్నాక తిప్పి కొడతాడు. ఓహో అలా అంటావా? సరే కొట్టు. క్యాచ్. పారిపో. ఫస్ట్ హీరోతో సెకండ్ హీరో పెట్టుకోకూడదు. పారిపో. గాయత్రి, ఇప్పుడైనా మీ బావని మగాడని ఒప్పుకుంటావా? నీ బ్యాగ్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయేమో అని చెక్ చేసుకో. ఇదిగో ఓపెన్ చేసి చూడు. చూడు. వదలు, వదలమంటుంటే. బ్యాగ్ వదలు. ఏంటి బ్యాగ్ వదలు, వదలు. అయ్యో అయ్యో, ఏంటి? అయ్యో. ఏమైంది? మన కాలేజీలో ర్యాగింగ్ గ్రూపు బాంబు పెడతానని చెప్పారు కదా, అది నీ బ్యాగ్ లో పెట్టారు. అది తెలుసుకున్న నీ హీరో నిన్ను కాపాడడానికి వచ్చారు. కానీ మీ బావ అది నీ చేతికిచ్చి నిన్ను చంపాలని చూశాడు. చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ వెళ్ళి మీ హీరోకి చెప్పు. ఏమండి? సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్. అయ్యో, దీనికి ఎందుకండి థ్యాంక్స్? మనకి పైన ఉన్నవాడే దీని అంతరికీ కారణం. నువ్వెందుకు మాట్లాడవరా? నేను కష్టపడి గీత గీసి, రోడ్డు వేసి, బ్రిడ్జ్ కట్టి, బస్సు పంపిస్తే అందులో ఎక్కి కూర్చుని ఈజీగా హారన్ కొట్టి వెళ్ళిపోతున్నావు కదరా. మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తున్నారే, మీది చాలా పెద్ద మనసు. ఏమండి, ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఏమిటి మహాలక్ష్మి నువ్వు అనేది? ఎన్నో ఏళ్లుగా అబ్బాయిని చూస్తూ ఆ